ఈరోజు చేసినటువంటి ముఖ్య అతిథులు వేదిక మీద పెద్దలు జీవాలు అదేవిధంగా పెద్దలందరికీ ఈ కార్యక్రమం చేసినటువంటి అనేక వర్గాలు చింతలు మా హిందూ బంధువులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీరామ్. అదే విషయం ఏం చెప్పారు ఆలోచించండి, ఆలోచించండి. చెప్పండి నిర్మించడం మన మానవుడి మన వ్యక్తి ఈ దేశాన్ని ఈ సంస్కృతి విధానం కోసం ఈ పరిశీలిస్తే ఈ రోజు చెప్తే మన ముందు సమాజం just 100 అనైక్యతకు అర్థం చేసుకోవడానికి పనులు చేసి మనం ప్రయత్నించారు. మనం మన సంస్కృతిని వినాశనం చేశాడు, మన స్త్రీల దోచుకున్నాడు. ఆఖరికి వాడు మనకి ఎంత దౌర్భాగ్యం. ఇదంతా మసి మాదిరిగా చేసి ఏంటి హిందుత్వం, ఏంటి హిందుత్వం, ఏంటి సంస్కృతి, ఏంటి సంస్కృతి. మోక్షం అనుగ్రహించే శక్తి యోగులు చెప్తున్నటువంటి
వింటున్నారా? ఇనుపలింప ఏమకారక విద్య, పరుగులింప బ్రహ్మ విద్య. కొన్ని విద్యలన్నీ కళ్ళ విద్యలే కదా. దట్ ఈజ్ ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్. కల్చర్ గొప్పతనం కాబట్టి గర్వపడండి. ఇప్పుడైనటువంటి ఆ మనసుకు పెట్టినటువంటి బూజుని తొలపండి. ఇనుముని బంగారం చేసినటువంటి సాధువులు సత్పురుషులు మీకు మార్గనిర్దేశకులుగా ఉండి మత్తకాన్ని ఛేదించి గ్రంథాల రూపంలో అద్భుతమైనటువంటి జీవన విధానాన్ని మనకు అందిస్తే ఎటువంటి విజ్ఞానం శస్త్రచికిత్స చేసింది భారతీయులు, టెస్ట్ చూడడానికి సృష్టించింది భారతీయులు, విమానాన్ని కలుపుతుంది భారతీయులు, కంప్యూటర్ని కలుపుతుంది భారతీయులు. ఇంకోసారి కంప్యూటర్లు ఎక్కడ కలుపుకున్నారు వాళ్ళు కదా, అక్కడే ఆగిపోయినాం. మన విజ్ఞానాన్ని ఆధారం చేసుకొని అక్కడ కంప్యూటర్ తయారు చేయబడింది. రెండో చోళరాజు నరసింహవర్మ నిర్మించినటువంటి శివాలయం మీద కూడా 1300 సంవత్సరాల క్రితం స్పష్టంగా కంప్యూటర్ విత్ కీబోర్డ్ చెక్కబడి ఉన్నది కర్ణాటకలో. ఎందుకు ఆలోచించట్లేదు? ఏంటి జీవన విధానం? ఎందుకు ఈ కర్మభూమిలో 24 లక్షల జీవరాశుల తర్వాత మానవ జన్మ వచ్చింది? ఆలోచించలేదా? అర్థం చేసుకోలేదా? భౌతికమైనటువంటి విద్యల మోజులో పడి, ప్యాకేజీల మోజులో పడి, ధనం మోజులో పడి మన సంస్కృతిని సుఖానికి లోనై మన సంస్కృతిని విననాడినారా? మన విజ్ఞానాన్ని దూరం చేసుకున్నారా? ఎంత గొప్ప విజ్ఞానం, ఎంత గొప్ప సంస్కృతి, ఎంత గొప్ప ధర్మం, ఎంత గొప్ప దేశమమ్మా! ఇప్పుడే మనం పక్కన పూజ చేశాం. భర్తమాట పూజ చేశాం కదా. ఆ రూపం ఏంటో తెలుసా? ఆ రూపం ఏంటో తెలుసా? మాతృమూర్తి అడుగుతున్నాను. ఈ భారతంలో ఉన్నటువంటి ప్రతి మాతృమూర్తి స్వరూపాన్ని మీతో చేస్తే వచ్చిన రూపమే ఆ భర్తమాత రూపం. అందుకే ప్రథమ పూజ చేయంగా ఆ అమ్మకి పూజ చేశా. మరి అమ్మ పని అమ్మ చేయాలి కదా, అమ్మ పని అమ్మ చేయాలి కదా, అమ్మని పూజిస్తున్నాం కదా, అమ్మ పని అమ్మ చేయాలి కదా. ఈ రోజున చక్కగా చదువుతున్నటువంటి మన ఇంటి ఆడబిడ్డలు ఇప్పుడు భరతనాట్యం చూశారు కదా, నా కళ్ళకి ఆ దేవతల దిగి వచ్చి భరతనాట్యం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇంత గొప్ప విశేషమైనటువంటి ఈ ధర్మంలో ఈ మధ్య కాలంలో గత కొద్ది సంవత్సరాలుగా ఆలోచించుకోలేని నాకెందుకులే, మా పక్కన కాదు కదా, మా ఇంటి పక్కన కదా, సుదూర ప్రాంతాల్లో కదా అని నిర్లక్ష్యానికి గురై మన ధర్మం యొక్క విశిష్టతను మన పిల్లలకి చెప్పకపోవడం వల్లనే ఈ రోజున దిక్కు మొక్కు లేనటువంటి ప్రోత్సాహ బేకాలు, పరమ పుస్తకములు సాక్షాత్తు పరదేవతగా పూజించుకునేటువంటి మన ఆడబిడ్డల్ని ఒక్క పనికి మాలిన కదా 150 మందిని ట్రాక్ చేస్తే హిందూ సమాజం సిగ్గుపడాలా వద్దా? పడాలా వద్దా? ఒక సీతామాతను అపహరిస్తే సాక్షాత్తు కైలాసీ పర్వతాన్ని పెకిలించినటువంటి రామదాసు కొడ జరిగింది ఈ ధర్మంలో. కౌరవ సమాజంలో స్త్రీ జరిగినటువంటి అవమానానికే కురుక్షేత్ర మహాసంగ్రామం జరిగింది ఈ ధర్మంలో. మరి ఏం చేద్దాం? ఏం చేయాలి? ఏంటి మన బాధ్యత? కాదు బంగారము చేసి సుఖమనుకుంటున్నారా? ఈ కర్మభూమి, ధన్యభూమి, నువ్వు తనిఖీ చేసే మార్గాన్ని నిర్దేశించినటువంటి భూమయ్యా. మాతృమూర్తులు చెప్పలేదా? మన పిల్లలకి చెప్పలేదా? ఇంటికి
వచ్చినప్పటి నుండి వాళ్ళకి తిరుగుతున్నావా? మంచి ప్యాకేజీ వస్తుందా? ఏ దేశంలో నేను ఉద్యోగం ఆఫర్ వచ్చిందా? ఇదే పని ఏ రోజైనా చెప్పావా? నీ బిడ్డకి ఏ రోజైనా చెప్పావా? అమ్మా, మన సంస్కృతిలో మన సతీ సావిత్రి, సతీ సత్తుబాయ్, సతీ అనసూయ, సతీ సులోచన లాంటి మహాతల్లులు పుట్టినటువంటి గొప్ప సంస్కృతి మన ధర్మంలో పిల్లలకి చెప్పారా? భక్త ప్రాణం కోసం యముని అనుకరించి సృష్టి యొక్క గతిని, సూర్యోదయాన్ని నిరోధించినటువంటి ప్రాతిపత్యం కలిగినటువంటి తల్లి చరిత్రను మర్చిపోయారా? చెప్పలేదా? ఆలోచించాలి. ఈ హిందూ సమ్మేళనానికి నేను ఆధ్యాత్మిక బోధ చేయడానికి రాలేదు. ఈ జాతిని, నా కుటుంబాన్ని, ఈ హిందూ కుటుంబాన్ని చేతనం చేయడానికి వచ్చాను, మాట్లాడటానికి వచ్చాను. ఈ రోజు కూడా నాకంటే ఇంతవరకే మాట్లాడాలి, ఇదే చెప్పాలి అని వెళ్తే నాకు మనశ్శాంతి ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఈ తరం ఉంది. ఆలోచించండి హిందూ బంధువులారా. ఒక బంగ్లాదేశ్ కానీ ప్రపంచవ్యాప్తంగా సనాతన భారతీయ హైందవ ధర్మాన్ని సమూలంగా నాశనం చేయడానికి పరదేశ భాషల మతాలు, ఈ దేశ సొమ్మును అర్పిస్తున్నటువంటి భాషల మతాలు ఈ రోజున ఈ దేశాన్ని ముక్కలుగా పంచుకున్నటువంటి భాషల మతాలు కబలించడానికి సిద్ధంగా ఉంది. ఈ రోజుకైనా హిందువులంతా ఏకమై గడపలోపలకు గడపదాటే హిందువులైన ఐక్యత లేకపోతే జనగా వచ్చి ఫలాని వాటిలో మా ఇంటికి వచ్చే నన్ను ఇబ్బంది పెడతారా, తిడతారా, నా సొమ్ము దోచుకుంటారా అని ఈ రోజు కూడా భావిస్తే అక్కడితో మన చరిత్ర ముగిసిపోయినట్టే. ఆలోచించండి. జరుగుతున్నటువంటి పరిణామాల మీద స్పష్టంగా సమగ్రంగా మాట్లాడుకోవాలి, ఐక్యంగా ఉండాలి. ఈ రోజు జరుగుతున్నటువంటి హిందూ సమ్మేళనం 100 సంవత్సరాల క్రితం ఒక మహానుభావుడు ఈ జాతికి వస్తున్నటువంటి ముప్పుని గమనించి వచ్చింది మాయా స్వతంత్రం, ఇది మతాలకు వచ్చిన స్వతంత్రం, ధర్మానికి రాలేదని గమనించినటువంటి ఒక మహానుభావుడు ఈ దేశంలో పట్టిన పరిస్థితుల్లో విపత్తులో ఉంటే ఈ దేశ సంస్కృతిని కాపాడడానికి, ఈ జాతిని రక్షించడానికి ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. దీనికే పార్టీలతో సంబంధం లేదు, ఎవరు పార్టీలు ఉండవలసిన అవసరం లేదు. ఆ పని చేస్తే ఆకాశం వేసినట్టే, మనల్ని నాశనం చేసుకున్నట్టే. మీకు తెలుసా, ఎప్పుడైనా ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఎవరికి చేయగలడు? ఆర్ఎస్ఎస్ స్థాపించినటువంటి డాక్టర్ జీ కూడా చేయించాడు. ఆర్ఎస్ఎస్ చేయబడ్డాడు. ఆర్ఎస్ఎస్ కార్యకర్త చేయబట్టినంటే భారత్ మాతాకి ఏం చేతులేవా? ఇప్పుడైనా ఎక్కడ చేతులు? భారత్ మాతాకి, భారత్ మాతాకి అని చేతుడుతూ మీ కడుపులో పుట్టిన, మీ ఇంట్లో పుట్టిన మీ పిల్లలు ఈ ధర్మం కోసం ధర్మ జాగరణ చేస్తూ మెడలో ఒక చిన్న సచ్చు తగిలించుకొని ఏ తల్లి వంట అన్నం పెడితే తిరిగి ఈ దేశానికి విపత్తుని, ఏ విపత్తు నుండి కాపాడటానికి, ఈ దేశాన్ని రక్షించడానికి పనిచేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్తని ఎప్పుడైనా మీ ప్రాంతంలో ఉండే ఆర్ఎస్ఎస్ కార్యకర్తని మీ కుటుంబంలో జరిగే ఒక్క శుభకార్యానికైనా ఒక శుభలేఖ ఆహ్వానించారో హిందూ సమాజమా? ఆహ్వానించారా? అందరినీ ఆహ్వానించాం. ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తప్ప, ప్రచారకులు తప్ప. ఎందుకంటే నీ ఇంటి చుట్టూ మౌనంగా తిరుగుతున్నావు, నీకు 24 గంటల కాపులాగా ఉంటాం.
చేశాను నమస్కారం, నేను చేస్తున్నాను నమస్కారం. మీరటువంటి సంస్కారాన్ని మనకు ఇచ్చారా? ఇవ్వలేదు. తెల్లవారితే అఖండ భారతాన్ని పరిపాలించాల్సినటువంటి మన శ్రీరామచంద్రుడు తండ్రికి ఇచ్చిన మాట కోసం 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసినటువంటి పుత్రుల కన్నా సంస్కృతి అటువంటి గొప్ప సంస్కృతి సాంప్రదాయాన్ని మన పిల్లలకు అందించాల్సిన అవసరం లేదా? ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని, ఈ సంస్కృతిని కాపాడుకోవాల్సిన పని లేదా? మనకు అవసరం లేదా? అటువంటి గొప్ప సంస్కారవంతులుగా మన పిల్లలు తీర్చిదిద్దుదామా? ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? మీరు చాలా బిజీగా ఉన్నారు, మీరు చాలా బిజీ. నాకు అర్థమైపోయింది. మాటలు టీవీ దగ్గర తల్లిదండ్రులు సంపాదన కనుక ఆనందిస్తాం. కనుక మన పిల్లలందరినీ కూడా ఆర్ఎస్ఎస్ శాఖకు పంపిస్తే గొప్ప సంస్కారవంతంగా ఆ ఫ్యాక్టరీ తయారు చేస్తుంది. ఆ ఫ్యాక్టరీ తయారు చేస్తుంది మన పిల్లలు. ఆర్ఎస్ఎస్ శాఖ మీద వచ్చినటువంటి మన పిల్లలు ఎప్పుడైతే మళ్ళా ప్రజలకు వెళ్ళేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు మీ పాదాలకు నమస్కారం చేస్తారు, వృద్ధాప్యంలో ప్రేమగా చదువుతారు. లేకపోతే మన జీవితాలకు చరణం వృద్ధాశ్రమాల్లోనే, ఆశ్రమం కాదు, ఓల్డ్ ఏజ్ హోమ్. నేను గమనించి ఈ జాతిని కాపాడుకోవలసినటువంటి మన పిల్లల మంచి సంస్కారాన్ని, మంచి భవిష్యత్తుని అందించేటువంటి గొప్ప నిర్ణయం మీ చేతుల్లో ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఈ జగన్ పట్టణంలో కొంతమంది హిందూ బంధువులైనటువంటి నా కుటుంబ సభ్యులందరినీ కలుసుకున్నందుకు ఎంతో సంతోషిస్తూ మీ అందరికీ అటువంటి సుజ్ఞానాన్ని శ్రీశైలందరికీ స్వామి వారు అందించాలని తెలియజేసుకుంటూ గో మాతాకి గోమాతను అందచేది పుణ్యం వస్తుంది. నిజమే. మరి మన గోమాత ఎందుకు చెత్త గొప్ప దగ్గర మనం విసిరేసినటువంటి ప్లాస్టిక్ కాగితాలు తిని అమ్మో నడుస్తూ చనిపోతుంది. గోమాత ఎక్కడ ఉండాలి? పశ్చిమ బయలులో కదా, పొలాల్లో కదా విహరించాలి. ఎందుకు మన గోమాతకి ఇంతటితో భాగ్యం పట్టింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎండోమెంట్ దేవాలయాల పరిరక్షణ కోసం, గోమాత పోషణ కోసం 7 లక్షల హెక్టార్ల భూమిని మన పూర్వీకులు అందిస్తే ఈరోజు ఎండోమెంట్ పాలసీతో, దేవాలయ శాఖ పేరుతో మన ఆస్తుల్ని దూరం చేస్తూ మన గోమాత రోడ్డు మీదకి నెట్టేశారు. ఇప్పుడు ఏం చేయాలి? మన దేవాలయాన్ని స్వతంత్రంగా ఉండాలి. ఒక్కసారి ఎప్పుడు ముగిస్తానో మా దేవాలయాలకు మా దేవాలయాలకు